ప్రధాని మోదీ నాయకత్వమే భారతదేశానికి శ్రీరామ రక్ష అన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాజరాజేశ్వర బీజేపీ సంకల్ప యాత్రలో భాగంగా చేవెళ్లలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. యూపీఏ 10 ఏళ్ల హయాంలో కోల్ స్కామ్ నుండి మొదలు 2G స్కామ్ వరకు పాతాళం నుండి ఆకాశం వరకు అంతటా అవినీతి జరిగిందన్నారు. ప్రధాని మోడీ పాలనలో అభివృద్ది, సంక్షేమం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. మోదీ మూడవసారి అధికారంలోకి వస్తే మన దేశం విశ్వగురు స్థానానికి చేరుకుంటుందని భరోసానిచ్చారు. ఎంపీ రంజిత్ రెడ్డి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు సాగుతా ఉందో మీకు తెలుసు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ ఆర్థిక శక్తిగా మారబోతుందని స్వయంగా నరేంద్ర మోడీ గారే ప్రకటించడం గమనార్హం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా కూడా ఈరోజు యావత్ ప్రపంచమంతా మన వైపు చూస్తూ నరేంద్ర మోడీ గారిని ఒక యుగ పురుషుడిగా, ఒక నాయకుడిగా యావత్ ప్రపంచం మన వైపు చూస్తా ఉన్నదనే సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేవలం అభివృద్ది పథంలో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా అవినీతి రహితమైనటువంటి పాలన అందించినటువంటి నరేంద్ర మోడీ గారి వైపు ప్రజలు చూస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు ఈ దేశ అభివృద్ది పథంలో నడుస్తూ 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఆర్థికంగా 5వ స్థానానికి ఎదిగిందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు సాగుతా ఉందో మీకు తెలుసు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ ఆర్థిక శక్తిగా మారబోతుందని స్వయంగా నరేంద్ర మోడీ గారే ప్రకటించడం గమనార్హం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా కూడా ఈరోజు యావత్ ప్రపంచమంతా మన వైపు చూస్తూ నరేంద్ర మోడీ గారిని ఒక యుగ పురుషుడిగా, ఒక నాయకుడిగా